In 89, my wife was called to glory in a train accident. 89వ సంవత్సరంలో రైలు ప్రమాదంలో నా భార్య మహిమలోని And then పిలవడం. we became a 6 friends at home. అటు తర్వాత మేము 6 friends at home. 6 మంది మీ స్నేహితులుగా అయిపోయాం ఇంట్లో. 5 children and me together. 5 మంది పిల్లలు నేను. Wonderful. We used to sing always. అద్భుతంగా మేము అన్ని వేళలా కూడా పాటలు పాడేవాళ్ళం. And God gave me songs to encourage my children. మా పిల్లలను ప్రోత్సహించినట్లుగా దేవుడు నాకు పాటలు ఇచ్చాడు. Song after song came. ఒక పాట తర్వాత ఒక పాట వచ్చేది. And when God reminded me of that sacrifice, దేవుడు నాకు ఆ త్యాగమును గురించి, ఆ బలిని గురించి జ్ఞాపకం చేసినప్పుడు, in our Bible study, మా బైబిల్ పఠనంలో when we came to that verse again, 15:26 of Acts of the Apostles, అపొస్తలుల కార్యములు 15:26లో ఉన్నటువంటి ఆ వచ్చినప్పుడు I was reminded of that call in my heart. నా హృదయంలో ఆ పిలుపును గురించి నాకు గుర్తు Then చేయబడింది. God gave me that song. అప్పుడు దేవుడు నాకు ఆ పాట ఇచ్చాడు. నీ సాక్ష్యము ఏది, నీ సాక్ష్యము ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదవేళ, ప్రభు యేసుని స్వీకరించి నిద్రించేదవేళ, మేలుకో లెమ్ము, మేలుకో లెమ్ము, రారమ్ము విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. That song God gave me. ఆ పాట దేవుడు నాకు ఇచ్చాడు. That is how I was called, challenged by the word of God. అలాగే నేను దేవుని వాక్యం చేత పిలువబడ్డాను, సవాలు చేయబడ్డాను. I always compose songs in Hindi. నేను అన్ని వేళలా కూడా హిందీలో పాటలు Then రాసేవాడిని. afterwards I translated it into Telugu. అటు తర్వాత వాటిని తెలుగులోకి అనువదించేవాడిని. So when I composed that song, I composed it like this. నేను ఆ పాట రాసినప్పుడు ఇలా రాశాను. क्या है मेरी गवाही, నా సాక్ష్యము ఏది. that is how I composed that song. అలాగే నేను పాట రాశాను. నా సాక్ష్యము ఏది, నా బలి అర్పణ ఏది అని. నా సాక్ష్యము ఏది, నా బలి అర్పణ. I was challenging myself through that song. ఆ పాట ద్వారా నన్ను నేను సవాలు And చేసుకున్నాను. words of words God gave me. దేవుడు ఆ మాటలు నాకు ఇచ్చాడు. Wonderful lines. I get ఈ తెలుగులో చెప్పాలంటే నేను వివశం అయిపోతాను when I sing that song. అద్భుతమైన చరణాలు ఆ పాట గురించి చెప్పినప్పుడు నాకు చాలా చెప్పినప్పుడు కాదు, పాడినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆశ్చర్యం. I get overwhelmed. మంత్రముగ్ధుడని అయిపోతాను. మంత్రముగ్ధుడు కరెక్ట్ ట్రాన్స్లేటర్, మంచి ట్రాన్స్లేటర్ ఉన్నాడు మీకు ఇక్కడ, మంచి తెలుగు చెప్తాడు ఈయన. మంత్రముగ్ధుడని అయిపోతాను. సో ఆ విధంగా అయిపోతాను ఆ పాట పాడితే. ఆ పాట పాడినప్పుడు ఆ విధంగా అయిపోతాను. So I was challenged by that song. ఆ పాట ద్వారా నేను అలా సవాలు That is చేయబడ్డాను. how I sang in the assembly also. అలాగే నేను సమాజంలో కూడా And పాడుతాను. afterwards I went to Hebron and other places, then I translated it into Telugu also. అటు తర్వాత నేను హెబ్రోన్కు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు Now everywhere that song is being sung. Everywhere that song is being sung. ప్రతి చోట కూడా ఆ పాట పాడుతున్నారు. It is a testimony of J.C. Rao. అది జేసీ రావు గారి యొక్క సాక్ష్యం. That is how I was challenged. అలాగే నేను సవాలు చేయబడ్డాను. In the apostolic times, అపోస్తలుల కాలంలో when there was so much of persecution, ఎంతో హింసలు శ్రమలు ఉన్నప్పుడు they suffered and still they won the souls. వారు ఎంతో శ్రమలు పొంది ఆత్మలను That is సంపాదించుకున్నారు. the first verse. అదే మొదటి So that is how God gave me those lines.